బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి పులాస నరేందర్ నేతృత్వంలో వేములవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పులాస నరేందర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని తెలిపారు. విద్యనే శక్తిగా భావించి పేదలకు విద్య అందించేందుకు పాఠశాలలు స్థాపించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీసీ హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని, బీసీ రిజర్వేషన్లు, మహిళల్లో బీసీ సబ్ కోటా, కులగణన, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, బలైన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాల్లో బలైన వర్గాలు ముందుకెళ్లాలన్న లక్ష్యంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎంతగానో శ్రమించారు. ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలను చేపట్టి బీసీల ఐక్యత కొరకు, వారి సమస్యల సాధన కొరకు ఎంతగానో కృషి చేసిన మహాభావుని యొక్క జయంతి ఈరోజు 200 సంవత్సరాల జయంతిని వేడుకలను బీసీ సాధికారిత సంఘం పక్షాన బీసీ సాధికారిత సంఘం కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్కరికి విద్య రావాలి, విద్య అత్యంత ప్రాధాన్యమైనది, విద్య వజ్రాయుధం లాంటిది, విద్య వస్తే మనిషి జీవితానికి బంగారు బాట వేస్తుందన్న లక్ష్యంతో ప్రధానంగా విద్యపై దృష్టి కేంద్రీకరించి తన సొంత డబ్బులతోని పాఠశాలను నెలకొల్పి మరి అణగారిన వర్గాలను, బడుగు బలైన వర్గాలను అందరినీ బడిలో చేర్పించి మరి విద్య నేర్పించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తన భార్య సావిత్రిబాయి పూలేను ముందుగా బడిలో చేర్పించి చదివించి తనను ఉపాధ్యాయులుగా చేసిన ఘనత తనకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాము. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరి జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు అనే సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలను, ఆదర్శాలను, ఆశయాలను కొనసాగించాలని, బీసీ హక్కుల సాధనకు, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కొరకు, మరి బీసీల సంక్షేమం కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని, కృషి చేయాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు బీసీ సాధికారిత సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బడ్జెట్లో బీసీ జనాభా దామాషాన అన్ని రంగాలలో మరి బీసీలకు నిధులు కేటాయించాలని, మరి రాజకీయ రంగంలో మంత్రివర్గంలో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ జనాభా దామాషాన మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అవకాశాలు కల్పించి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బీసీ రిజర్వేషన్స్ బిల్లు నంబర్ 3, బిల్లు నంబర్ 4 వెంటనే ఈ 16 నుండి 18 వరకు జరుగు పార్లమెంట్లో ఆమోదం తెలపాలని